వెర్బల్ రీజనింగ్ ఫస్ట్ క్వశ్చన్. వెర్బల్ రీజనింగ్లో ఫస్ట్ క్వశ్చన్. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నా అండి. హౌ మెనీ వన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 3, immediately followed by 3 but not immediately preceded by 7. ఇక్కడ చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు హౌ మెనీ ఫస్ట్ ఏం చెప్తున్నాడు, హౌ మెనీ ఫస్ట్ ప్యాటర్న్ తయారు చేసుకోవాలి. హౌ మెనీ వన్స్ ఏంటట, హౌ మెనీ వన్స్ ఆర్ దే ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 3. దీనికట వన్కు ఫాలోవర్ అంటే నార్మల్గా ఫాలోవర్ అంటే వెనుక వచ్చేవాడిని ఫాలోవర్ ఉంటారు. ఈ వన్కు బ్యాక్ సైడ్ 3 ఉండాలట. ఇమీడియట్లీ ఫాలోడ్ బై 3 బట్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 7. ప్రిసీడెడ్ ప్రీ ఫైనల్ అంటే ఫైనల్ కంటే బిఫోర్ ఉండేది, ప్రిసీడెడ్ అంటే ముందు ఉండేది. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు, నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 7 అట. అంటే ఈ 1కు బిఫోర్ 7 ఉండకూడదు. ఈ ప్యాటర్న్ తయారు చేసేసుకొని ఇట్లా రాసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పోయి ఎత్తుకోవాలంటే 1 3 ఉండాలి, కానీ ముందు 7 ఉండకూడదు. 1 3 బిఫోర్ 7 లేదు, 9 ఉంది కాబట్టి 1 ఇది. తర్వాత 1 3 బిఫోర్ 2 ఉంది కాబట్టి ఇది 2 అండి. తర్వాత ఇలాగే వెతుక్కుంటూ వెళ్ళిపోండి. 1 3 బిఫోర్ 7 ఉంది కాబట్టి ఇది తీసుకోకూడదు. తర్వాత 1 3 బిఫోర్ 6 ఉంది కాబట్టి తీసుకోవచ్చు. సో ఎన్ని వచ్చాయి, 1 2 3. ఆన్సర్ ఈజ్ 3. ఏంటంటే ఆన్సర్ 3.